ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఏపీ డిస్ట్రిక్ట్ కోడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకి ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర అవసరం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు ఏ సర్టిఫికేట్లు అవసరం అవుతాయి, సో ఏ సర్టిఫికేట్లు అవసరం అవుతాయి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు అంతకంటే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో మనకి సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సో మనకి ఏం కావాలి అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అనేది కాస్ట్ సర్టిఫికేట్ అయితే మనకి అవసరం అండి. ఈ కాస్ట్ ఆర్ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ అంటే ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. కాస్ట్ సర్టిఫికేట్ అనేది సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయంలో మీరు వెళ్తే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే ఇచ్చేస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. సో అప్లై చేసుకుంటే మీ దగ్గర ఉంటే ఓకే, పర్లేదు. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మనకి రిజర్వేషన్ని పొందడానికి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎవరి దగ్గరన్నా పాతవి కనుక ఉన్నట్లయితే సో కొత్తవి తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి అథారిటీ తహసీల్దార్ ఆఫీస్ నుండి అయితే మనకి మాన్యువల్గా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి తహసీల్దార్ ఆఫీస్ నుంచి అయితే మనకి సైన్ అయితే తహసీల్దార్ ఆఫీస్ అయితే ఉండాలి. అలాగే ఎన్సిఎల్ కూడా బీసీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళు ఓకే మేము నాన్ క్రీమీ లేయర్ క్రీమీ లేయర్ కాదు అని మనకి రిజర్వేషన్ కావాలి మాకు అని చెప్పుకోవడానికి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. ఒకవేళ మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయకపోతే మీరు ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తారండి. సో రిజర్వేషన్ పొందాలి అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మీకు అవసరం అయితే అవుతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈవెన్ తహసీల్దార్ ఆఫీస్లో అథారిటీ అయితే మనకి ఉండాలి. అలాగే స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవని చూడండి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ మనకి 4th నుంచి 10th వరకు అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఒకే స్కూల్లో 4 ఇయర్స్ అయితే ఎక్కడైతే ఏ స్కూల్లో అయితే మీరు 4 ఇయర్స్ అయితే చదువుకున్నారో ఆ డిస్టిక్ మీకు లోకల్ కిందికి వస్తుందండి. సో లోకల్ కిందికి వచ్చినప్పుడు 7th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదివినింటే కనుక 4 ఇయర్స్ ఒకే స్కూల్లో ఒకే డిస్టిక్లో చదివినింటే మీకు ఆ డిస్టిక్ మీరు లోకల్గా పరిగణింపబడతారు. సో తర్వాత మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్లు లేకపోయినట్లయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకున్నాం, ఓకే మేము ఈ డిస్టిక్కి లోకల్ అని చెప్పుకోవడానికి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్లు లేకపోతే, స్టడీ సర్టిఫికేట్లు ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ స్టడీ సర్టిఫికేట్లు ఏంటంటే 1st నుంచి 10th వరకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే ఇంకా బెటర్. సో అది అయితే ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత మనకి 10th మార్క్ లిస్ట్, ఒరిజినల్ మార్క్ లిస్ట్ కావాలి. ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్ లిస్ట్, తర్వాత మనకి డిగ్రీ అనేది కావాలి. సో డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ ఎస్ఎస్సి 10th కానీ ఇంటర్మీడియట్ 12th కానీ డిగ్రీ కానీ, సో ఇవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. దాని తర్వాత టీసీ అండి. టీసీ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవరైతే కొందరు డిగ్రీ అయిపోయిన వాళ్ళకి డిగ్రీ టీసీ ఉంటుంది. సో 10th వరకు చదువుకున్న వాళ్ళకి 10th టీసీ ఉంటుంది. ఇంటర్ వరకు చదువుకున్న వాళ్ళకి ఇంటర్ టీసీ అనేది ఉంటుంది. 7th వరకు చదువుకున్న వాళ్ళకి 7th వరకు టీసీ అనేది ఉంటుంది. సో ఈ టీసీ అనేది డిగ్రీ చదివిన వాళ్ళకి 7th ఇంటర్ అనేది ఉండదండి. సో ఎందుకంటే టీసీ అనేది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనం ఫర్దర్గా స్టడీస్ ఏవైనా చేయాలి అనుకున్నప్పుడు మనం మనము ఇది చదివాము, సో 10th అయిపోయింది, 10th అయిపోయాక ఇంటర్కి వెళ్ళాలనుకుంటున్నాం.
సో 10థ్లో స్కూల్లో మనకి టీసీ అనేది ఇస్తారు. ఓకే, ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు 10థ్ అనేది చదివారు, సో ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి మనం ఇంటర్లో ఇస్తాం. ఇంటర్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇంటర్ టీసీ డిగ్రీలో ఇస్తాం. డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడు బీటెక్, లేదా బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు బీటెక్లో ఇస్తారు. సో బీటెక్ నుంచి బయట వచ్చినప్పుడు పీజీ చేసుకోవడానికి టీసీ అనేది ఇస్తారు. సో అంతేగాని మీ దగ్గర 7th 10th ఇంటర్ ఇలాంటివన్నీ ఉండవు డిగ్రీ చదివిన వాళ్ళ దగ్గర. సో ఎక్కడ ఎంతవరకు అయితే మీరు చదువుతారో ఆ టీసీ మటుకు మాత్రమే అనేది ఉంటుంది. సో తర్వాత సో అంతే, 10th అయిపోయాక 10th టీసీ అనేది ఇంటర్ కాలేజ్లో ఇస్తారు. ఇంటర్ టీసీ అనేది డిగ్రీ కాలేజ్లో ఇస్తారు. సో డిగ్రీ అయిపోయి బయట వచ్చినప్పుడు మీకు డిగ్రీ టీసీ అనేది ఉంటుంది. దాని తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్కి అయితే మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుంది. సో బెటర్ మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సో ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే ఇవి అండి. తర్వాత ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్గా వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారు. దాంట్లో మళ్ళీ కొన్ని థింగ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో ఇంకా వాళ్ళు ఒక లిస్ట్ అనేది ఇస్తారు, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మెయిన్గా అయితే ఇవి ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.